రాజు గారు. హాయ్ తేజ. సో ఈ రోజు గుమగుమల్లో ఏం చేయబోతున్నారు? సిమ్లా మిర్చికా సాలన్. ఓకే, సో జనరల్లీ మిర్చికా సాలన్ అంటే మనం బజ్జి మిరపకాయలతో చేస్తాం. సో ఇక్కడ సిమ్లా మిర్చి అంటే క్యాప్సికమ్. ఓకే, సో బాగుంటుందా? కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో వస్తుంది. అంటే క్యాప్సికమ్ మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా, ఏ కాంబినేషన్ లో తీసుకున్నా చాలా బాగుంటుంది అది. సో దీంతో మంచి టేస్ట్ గా కూడా వస్తుంది అనమాట. ఓకే, సో సిమ్లా మిర్చికా సాలన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సిమ్లా మిర్చికా సాలన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వేరుశెనగ పలుకులు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కలోంజి 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు రెడీయా? ఓకే అండి. సో మనకి ఇక్కడ బజ్జి మిరపకాయలు లాగే క్యాప్సికమ్ కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అంటే మనకు పెద్ద సైజ్ దొరుకుతాయి, ఇలా మనం పొడవుగా కట్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే చిన్న చిన్న సైజ్ దొరుకుతాయి. ఓకే, నిమ్మకాయ సైజ్ అంతా. అలా ఉన్నప్పుడు మనం ఆ పలంగా తీసుకొని మనం ఘాట్లు పెట్టుకుంటాం కదా వంకాయ లాంటి చేసుకున్నప్పుడు, సో అలా ఘాట్లు పెట్టేసుకుని మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. అది బాగుంటుంది, ఇంకా గుత్తిలా వస్తుంది. ముందుగా క్యాప్సికమ్ ముక్కలు కొంచెం వేయించుకుందాం. హాఫ్ మనకి ఇక్కడ వేగితే సరిపోతుంది. సో మిగతా మళ్ళీ ఎలాగో మనం గ్రేవీలో వేస్తాం కదా, సో అక్కడ ఉడికినప్పుడు ఆ గ్రేవీ కూడా కొంచెం అబ్జర్వ్ చేసేసుకొని ఆ ఫ్లేవర్స్ అన్ని దీనికి వచ్చేస్తాయండి. సో చిన్న వాటితో చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అంటే వంకాయతో ఉన్నట్టుగా కొంచెం గుత్తులుగా బాగుంటుంది. లోపల గింజలు కూడా ఉంటాయి, అంటే ఆ గింజల పలంగా చేసుకుంటాం అప్పుడు. కాబట్టి తినేటప్పుడు కూడా కొంచెం అలా తొడిం పట్టేసుకొని చాలా బాగుంటుంది. సో ఇంకా మనకి మిర్చికా సాలన్ లాంటివి ఉంటే అది డెఫినెట్లీ బిర్యానీకి అండ్ పలావ్ వాటికి సూపర్ కాంబినేషన్. అండ్ క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది క్యాప్సికమ్. సో అలా వచ్చేసి మనకు కొంచెం ఆల్మోస్ట్ మిర్చికా సాలన్ గ్రేవీ వస్తుంది. బట్ ఇక్కడ అడిషనల్ గా ఏంటంటే మనకి క్యాప్సికమ్ కదా మనం యాడ్ చేసింది. అవును, ఈ క్యాప్సికమ్ టేస్ట్ కూడా దాంట్లో యాడ్ అయ్యి ఇంకొంచెం బాగుంటుంది. ఓకే, సో ఇది ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఎస్. సో నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకోవడం. ఓకే, సో దీంట్లో ఇంకొకటి మెయిన్ ఏంటంటే దీంట్లో కలోంజి యాడ్ చేసుకుంటాం. దానివల్ల మనకు ఆ మిర్చికి సాలన్ ఆ గ్రేవీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఓకే, ఈ డిష్లో కొంచెం ఆయిల్ ఎక్కువ కనపడుతుంది. అవును. ముందుగా పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు ఈ రెండే, కలోంజి, అలాగే కొద్దిగా మెంతులు అండి. సో కొన్ని రకాల వేపుళ్ళలో లేదా రసం సాంబార్లో కొంచెం అలా వేస్తాం కదా, దీంట్లో కూడా మెంతి ఫ్లేవర్ బాగుంటుంది. సో ఈ కలోంజి అంటే బేసికలీ సీడ్స్, ఏ సీడ్స్ రాజు గారు? ఆనియన్ సీడ్ అని అంటారు. బట్ మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనకు అన్ని కిరాణా కొట్లలో దొరుకుతాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో వెళ్ళినా మనకు దొరుకుతుందండి. దీంతో పాటు ఉల్లిపాయలు. కొద్దిమంది ఏంటంటే ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ ఆనియన్ చేసేసి ఆ పేస్ట్ కూడా యాడ్ చేస్తుంటారు. సో అలా అయినా యాడ్ చేసుకోవచ్చు మనం. పచ్చిమిరపకాయలు, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మస్ట్ అండి కంపల్సరీగా. అలాగే కరివేపాకు. ఓకే, దీంట్లో ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వుల పేస్ట్ అండి. ఈ 3 కలిపేసి దూరగా వేయించేసి పేస్ట్ చేసుకున్నాం. సో ఈ పేస్ట్ దీంట్లో కంపల్సరీ, ఈ 3 3 కూడా మనం కొంచెం మంచిగా వేయించుకోవాలి. సో అప్పుడే ఆ టేస్ట్ అనేది వస్తుంది. వీటితో పాటుగా కొంచెం పులుపు కోసం మనం దీంట్లో ఏంటంటే మనం చింతపండు గుజ్జు యాడ్ చేస్తాం. దీంట్లోనే సీజనింగ్ కూడా చేసుకుందాం. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. సో ఈ పేస్ట్ కొంచెం మగ్గాల రాజు గారు? కొంచెం మనకండి. ఓకే, సో చేసినా కొంచెం ఆ పచ్చి వాసన ఉంటుంది కదా, సో అది కొంచెం మగ్గితేనే మనకు ఆ టేస్ట్ అంతా ఒరిజినల్ గా బాగా వస్తుంది. సో కొంచెం మగ్గాలి కదా, ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, గోంగూర పచ్చడి. ఈ పేరు వింటేనే చాలా మందికి నోట్లో నీరు ఊరిపోతుంది.
కాకపోతే గోంగూర పచ్చడి తింటే వేడి చేస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అందువల్లే బాగా ఇష్టమైనా కూడా ఈ పచ్చడికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే చిన్న అడ్జస్ట్మెంట్ ఉందండి. ఏం లేదు, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ రకంగా కూడా ఉల్లిపాయ ఉపయోగపడుతుంది అనమాట. గోంగూర పచ్చడితో పాటు కాస్త ఉల్లిపాయ కూడా కలుపుకొని తిన్నాం అనుకోండి, రెండు సరిపోతాయి, వేడి చేసే ప్రసక్తే ఉండదు. ఓకే, చిట్కా చూసాం కదా, సరిపోతుందా రాజు గారు? ఓకే. సో ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జు, సో ఇలా కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఉండాలి, లేకపోతే కొంచెం ఉడుకుతున్నప్పుడు అడుగు పడుతుంది. ప్లస్ ఆ డ్రాప్స్ లో అలా పైకి ఎగిరి మన చేతులపై పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ ఎయిర్ బయటికి ఈజీగా పాస్ ఆన్ అయిపోవడానికి మనం అలా కలుపుతూ ఉంటే జస్ట్ ఉడుకున్నప్పుడు ఆవిరి వెళ్ళిపోతుంది. సో మెయిన్ గా మనకు ఉడికిందనడానికి ఈ ఎడ్జెస్ కొంచెం అది వదులుతూ ఉంటుంది, రిలీజ్ చేస్తూ ఉంటుంది, అతుక్కోకుండా వస్తుంది. ఓకే, కొంచెం లైట్ గా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చీలు, క్యాప్సికమ్, సిమ్లా మిర్చి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండి. కొద్దిమంది జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తుంటారు, అది చాయిస్. సో మెయిన్ గా ఈ రెండు అయితే బాగుంది, ధనియా ప్లస్ గరం మసాలా. అసలు మిర్చి కసాలాన్ని మనం ఇంట్లో చేసుకుంటే ఇలా ఉంటుంది, ఆ హోటల్స్ లో అయితే మాత్రం ఇలా కారుతూ ఉంటుంది రాజు గారు, లిటరలీ కదా, ఫుల్ వాటరీగా చేస్తారు, దానివల్ల టేస్ట్ కూడా అంత ఎంజాయ్ చేయలేము. ఎస్ అండి, కాబట్టి మనం అన్ని రకాల డిషెస్ కూడా మనం మన షో ద్వారా చూపిస్తున్నాం. సో హ్యాపీగా ఇంట్లోనే రెస్టారెంట్లలో చూపించే ఈ మధ్య మనం ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ద్వారా కూడా చేస్తున్నాం. అంటే కొంచెం వెస్టర్న్ కంట్రీస్ కానీ కాంటినెంటల్ డిషెస్ కానీ అన్ని కూడా వాళ్ళు కూడా అంటే మనం చూపించినట్టుగానే కొంచెం ఈజీ మెథడ్ లోనే చేయిస్తున్నారు. సో అవి కూడా హ్యాపీగా ఇంట్లోనే ట్రై చేసుకొని చిన్న సెటప్ రెస్టారెంట్ సెటప్ చేసుకొని ఇంట్లోనే హ్యాపీగా తినేసేయచ్చండి. కాస్టింగ్ కూడా బాగా తగ్గుతుంది, అన్ని ఇంట్లోనే తెచ్చుకోవచ్చు. హోటల్లో కట్టే బిల్లుకి మనం 4-5 రోజులు ఇంట్లో తినొచ్చు హ్యాపీగా. ఓకే, చివరిగా కొద్దిగా కొత్తిమీర, కొంచెం వాటర్ యాడ్ చేస్తారా? బాగా మగ్గిన తర్వాతే వాటర్ యాడ్ చేయాలండి దీంట్లో, లేకపోతే కొంచెం ముందుగానే మనం యాడ్ చేసామంటే మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు అది ఎక్కువ టైం తీసుకుంటుంది మిగతా మసాలా ఉడకడానికి. చూడండి, ఆల్మోస్ట్ మనం వాటర్ యాడ్ చేసిన ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది, అంటే బాగా అది ఉడికిపోయింది. జనరల్ గా అంటే ఈ స్టేజ్ లో కాసేపు సిమ్ లో పెట్టేసి అలా వదిలేస్తారు. అప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది అంతా కూడా పల్లీలో ఆయిల్ ఉంటుంది, కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది, నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది, అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా సూపర్. సో అలా వచ్చేసింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఆహా, నా లైఫ్ లో నేను ఎప్పుడు మిర్చి కసాలాన్ని ఇంత అందంగా చూడలేదు రాజు గారు. కొంచెం ఓపిక అండి, కొంచెం ఓపిక చేసుకుంటే చేసే డిష్లన్నీ కూడా సూపర్ గా వస్తాయి. ఓకే, సిమ్లా మిర్చి కసాలన్ రెడీ. ఆడిపోతుందండి సిమ్లా మిర్చి కసాలన్. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సిమ్లా మిర్చి కసాలన్ తయారు చేసుకునే విధానం. ముందుగా వేరుశెనగ పలుకులు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి క్యాప్సికం ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, కలోంజీ, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన క్యాప్సికం ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సిమ్లా మిర్చి కసాలన్ రెడీ. షిమ్లా మిర్చి కసాలన్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తానండి. సూపర్, చాలా బాగుంది రాజు గారు, ఎక్సలెంట్. అసలు ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ అంతా కూడా గ్రేవీకి కూడా చాలా పట్టేసింది. కాంబినేషన్ బిర్యానీ లాంటిది ఉంటే అస్సలు సూపర్. అసలు దీన్ని పట్టుకుని వెళ్ళిపోయినా బయట బిర్యానీ తీసుకోవాలి లేదా ఇంటికి వెళ్ళి వండుకోవాలనిపిస్తుంది. ఓన్లీ బిర్యానీ, నో మిర్చి కసాలన్. నో మిర్చి కసాలన్, ఓన్లీ బిర్యానీ పార్సల్ అని అడగాలి. వింతగా చూస్తాడు అప్పుడు ఐ హ్యావ్ మిర్చి కసాలన్. సో నిజంగా చాలా టేస్టీగా ఉంది. సో ఎప్పుడు రెగ్యులర్ గా మిర్చి కసాలన్ అన్నప్పుడు మనం బజ్జి మిరపకాయలు అలా వాటితోనే కాకుండా
క్యాప్సికమ్ తో ట్రై చేయొచ్చు. ఎస్, ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చాలా బాగుంది, సూపర్ రాజు గారు. థ్యాంక్ యూ. సో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించారు కదా రాజు గారు, హ్యాపీగా ఇంట్లో ట్రై చేసుకోండి.